శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర. భగవద్గీతకు భావం చెప్పిన బాబా. భగవద్గీత గ్రంథపారాయణకు దారి చూపించి ఉపనిషత్తు సారాంశాన్ని విడమరిచిన బ్రహ్మజ్ఞాని బాబాకు తెలియందేమీ ఉండదు కదా. ఈ సంగతిని గ్రహించలేని నానాసాహెబు తనకున్న భాషా పాండిత్యాన్ని ఎంతో గర్వించేవాడు. భగవద్గీతకు రకరకాల వ్యాఖ్యానాలు చదివి అర్థం చేసుకున్న నానాసాహెబు బాబాకు ఇవేమీ తెలియవని అనుకుంటుండేవాడు. ఒకసారి బాబా భగవద్గీతకు సరైన అర్థాన్ని చెప్పి నానాసాహెబు గర్వాన్ని అణచి అతనికి బ్రహ్మజ్ఞానం ముందు పుస్తక జ్ఞానం ఎందుకు పనికిరాదని తెలియజేసిన కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి నానాసాహెబు బాబా పాదాలను ఒత్తుతూ మనసులో ఏదో శ్లోకం చదువుకుంటున్నాడు. అప్పుడు బాబా అతనిని ఆ శ్లోకం ఏమిటి అని అడిగి దానిని పైకి చదివి అర్థం చెప్పమన్నారు. అప్పుడు నానాసాహెబు ఆ శ్లోకం భగవద్గీతలో 4వ అధ్యాయంలోని 34వ శ్లోకమని చెప్పారు. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.